అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ లిటరలీ భయం అవుతుంది. నాకు నిజంగా భయంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద వేదిక, నా వెనకాల ఉన్న వాళ్ళందరూ మహామహులు, వాళ్ళ ముందు నేను మైక్ పట్టుకున్నా. నాకు లిటరల్గా ఉంది కూడా. ఎందుకంటే సేమ్ ఆ చివర ఉంది. నేను 6th క్లాస్ చదువుతున్నప్పుడు నాకు ఇప్పటికీ గుర్తుంది. సేమ్ ఇలాంటి సభని మా ఊరిలో జరిగింది, భూపూర్లో. ఆ చివర ఉండి గోరెడ్డి సార్ సాంగ్స్ పాడుతున్నప్పుడు నేను మా ఊరికి వస్తున్నాడు గోరెడ్డి వెంకన్న సార్ అని చెప్పి ఫుల్ అసలు ఎట్లా అంటే వా గోరెడ్డి సార్ వస్తున్నారు వెళ్ళాలి ప్రోగ్రామ్ అని చెప్పి నడుచుకుంటూ నైట్ టైం సేమ్ ఈ టైంలోనే నడుచుకుంటూ ఆ స్కూల్కి వెళ్ళి ప్రైవేట్ స్కూల్ అది నర్సింగ్ సార్ మీకు ఐడియా ఉండొచ్చు. నేను ఆ చివరి నుండి సార్ సాంగ్స్ పాడుతుంటే మాటలు చెప్తుంటే నేను విన్నా. పాట రాయడం పెద్ద విషయం కాదు. పాలకూర కట్ట, కొత్తిమీర కట్ట, టమాటాకు గుంట, 24 మాటలు చెప్పాను సార్. చెప్పినప్పుడు నాకు అంటే చిన్నతనంలో పాటలు ఏంటి అనేది నాకు తెలియదు, కానీ ఆ మాట గుర్తుంది నాకు. లాక్డౌన్లో ఏం చేయలేని పరిస్థితి. నేను యాక్చువల్లీ డాన్సర్. నేను డాన్స్ చేస్తుండే. 3000కు 2000కు హానెస్ట్గా మాట్లాడుకుందాం. దాండియా పల్లెలలో ఊర్లలో దాండియా అర్పించుకుంటాం. ఇది నా జీవనాధారం. మా పేరెంట్స్ని నేను పోషించే నా స్థాయి. లాక్డౌన్లో ఏం చేయాలో తెలియని పరిస్థితి. మనకు చదువు అవ్వలే, ఏం చేయాలో అర్థం కాలే. ఈ టైం ఉంది, అసలు ఏం చేయాలి? అప్పుడు నాకు సార్ చెప్పిన మాట గుర్తొచ్చింది. అరే మనకు పాటలు వేయడానికి వచ్చు, డాన్స్ వచ్చు, మన పాటలు మనం ఎందుకు క్రియేట్ చేయకూడదు, మన పాటలు మనం ఎందుకు రాయకూడదు అని చెప్పి సార్ చెప్పిన మాట గుర్తొచ్చి నేను ట్రై చేసిన. అది కాస్త సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన. అది వైరల్ అయితే వస్తుంది, నా వీడియోలన్నీ వైరల్ అవుతున్నాయి. నాకు ఎంకరేజ్మెంట్ దొరికింది. తర్వాత నేను ఎక్కడ ఆగలే. లాక్డౌన్ తర్వాత పాటలు రాసినాయి, మంచి సక్సెస్ వచ్చినాయి. తర్వాత ఈ 2025లో రాను బొంబాయికి రాను అనే పాట ప్రపంచంలో ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరికీ కనెక్ట్ అయింది. అండ్ మీ బ్లెస్సింగ్ ద్వారా ఈరోజు ఈ వేదిక ఎక్కగలిగిన, ఇంత పెద్ద అతిరథ మహారుల మధ్యలో నేను కూర్చోగలిగిన, అండ్ స్వయంగా గోరెడ్డి సార్ పక్కన నేను స్టేజ్ షేర్ చేసుకుంటున్నా అంటే నిజంగా రాజు పూర్వజన చెప్పుకుంటూ అనుకోవాలి. నిజంగా చాలా హ్యాపీగా ఉంది. నేను నిన్న హ్యాపీగా ఫీల్ అయినా, ఈరోజు హ్యాపీగా ఫీల్ అయినా. ఎందుకంటే నిన్న బిగ్ బాస్ ఉత్సవం జరిగింది, షూటింగ్. సో అందులో 5 మంది లక్కీ పర్సన్స్కి సార్ సైన్ వచ్చింది. నాకు సార్ సైన్ అండ్ తన ఒక మెసేజ్ వచ్చింది. సో అందులో నేను లాస్ట్ లక్కీ పర్సన్ని. సో ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా నిన్న, అండ్ ఈ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. థ్యాంక్ యూ సో మచ్ కాసిం సార్. అండ్ కాసిం సార్కి నేను ఒక విషయంలో రుణపడి ఉన్నా. నేను సిద్దిపేటకి వెళ్ళినప్పుడు మా జయప్రకాష్ అన్న అని చెప్పి సింగర్ అన్న, సిద్దిపేటకి వెళ్ళినప్పుడు సార్ మోటివేషన్ స్పీచ్ ఇస్తున్నాడు. అండ్ మన ఇదే లైక్ తెలుగు న్యూస్ సాహిత్యం ఉత్సవం జరుగుతుంది నేను అక్కడ. నాకు అంత గుర్తులేదు, బట్ సార్ మాట్లాడుతున్నప్పుడు చిన్న మోటివేషన్స్ చెప్తుంటారు. అసలు జీవితం ఎలా ఉంటుంది, మనం ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, అసలు ఏంటి అనే దాని మీద సార్ మాట్లాడుతున్నప్పుడు నేను అక్కడ ఎక్కడ దూరం నుండి క్యాజువల్గా అన్నందరూ వెళ్ళిన నేను అక్కడ విన్న మాటలు నిజంగా అంటే ఎట్లా బ్రతకాలి, అసలు ఎట్లా ఉండాలి, అసలు ఏంటి సమాజం ఏంటి అనేది నేను సార్ మాటల ద్వారా నేర్చుకున్నా. అండ్ నాకు చాలా ప్రేరేపించినది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఆ విధంగా మీకు రుణపడి ఉన్నా. సో నేను మాట్లాడుతున్నాను కానీ పాట పాడాలి యాక్చువల్లీ, కానీ మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇంత మంచి లైఫ్ వచ్చింది మీ ద్వారా. సో ఇంకొకటి
జస్ట్ లాస్ట్. ఈ రాణి బొంబాయికి రాణి అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే నా తల్లిదండ్రుల నుంచి వచ్చింది. మా డాడేమో మా అమ్మని ఊరికే పూల బొమ్మ తీసుకోవాలి. మాది పాలమూరు జిల్లా, మహబూబ్నగర్ మాది, మహబూబ్నగర్ జిల్లా మాది. మా డాడీ మేస్త్రి అనమాట. మా అమ్మని ఎప్పుడు పూల నుండే తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఈసారి కూడా బొమ్మ వేయాలని చెప్పేసి మా డాడీ మా అమ్మని అడిగిందనమాట. మా అమ్మ కోపంతో రానిపై బొమ్మకి ఎప్పుడు మీరు అక్కడికి తీసుకొని అని చెప్పి నేను రాను బొమ్మకి రానని చెప్పి ఆ మాట ఉన్నది. నాకు ఆ ఓటు గుర్తొచ్చి నేను రాను రాను బొంబాయికి రాను బొంబాయికి రాను ఆ ట్యూన్ నేను సెట్ చేసుకొని ఆ సాంగ్ పాడిన తర్వాత, సాంగ్ క్రియేట్ చేసిన తర్వాత ఈ రోజు 750 మిలియన్ల వ్యూస్ దగ్గరలో ఉంది. అది నిజంగా మా అమ్మని ఇచ్చిన ఆశీర్వాదం, నా గురువు ఇచ్చిన ఆశీర్వాదం. సో మీకోసం వీడల్లా మంచి సీరలున్నే, సీరంచి రేఖలున్నే, కొనిపిస్తానతో గుండె రాను రాను. మీకు వచ్చా? మీరు వస్తే ఒకసారి రాకపోడు గొంతు వెళ్ళిపోవచ్చుగా. రాను నే రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను రాను బొంబాయికి రాను. సో నా సొంత గుర్తు మా పాలన గురించి అందులో నేను ఒక చిన్న లైన్ రాసుకున్నా. సో ఆ చరణం మాత్రమే వాడతా. పల్లెటూరు పడుచుతున్నవే పట్నంతా నీ కంట గుడతనే, మా పల్లెటూరు పెంచవన్నవే పంచగట్నంటనే. అయినా రాను 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 గాజాపరమేను, నా పనుడికి ఆడుకోదు, రాను గానం దొరదేదు, నా పనుడికి ఆడుకోదు. ఇంకా చిన్న నాకు నచ్చిన నేను రాయి రాయ పిల్ల చిత్రాన్ని నా ప్రేమ జోడు గుండెల కాని కాని పిల్లగా కంచరించి ప్రవరించి అరుగైట నీడుగా సాయి నా సాయి సాయి నా బంగారు సాయి నీ పెంట బోలు నీకిచ్చిన సాయి నా బంగారు సాయి నీ పెంట బోలు నీకిచ్చిన. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఆదరణకి నేను ఎప్పుడు బాగుంటాను. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ చంద్రన్న నాకు ఒక అవకాశం ఇచ్చిన ఊళ్ళో. సో నేను రీసెంట్గా నేను సాంగ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ చంద్రన్న. అండ్ వరంగల్ సీనియర్లో కూడా నాకు చాలా మంచి సపోర్ట్. రీసెంట్గా బిగ్ న్యూస్ వాళ్ళ ప్రోగ్రామ్ జరిగినప్పుడు చాలా సపోర్ట్ ఇచ్చిండు. భలే వాళ్ళు తొందరగా భలే రాసిన అని చెప్పి. అండ్ ఇలాంటి పెద్ద ఆశించాలంటే ఇంకా మంచి మంచి పాటలు ముందుకు వస్తాయి. సో థ్యాంక్ యూ.